బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా సూర్యాపేట పొట్టి శ్రీరాములు సెంటర్ చిన్న మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. పండ్లు ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలో గంగా జమున తహజీబ్ ఉంటుందని అన్నారు. ఇక్కడి ప్రజల ఐక్యతకు నిదర్శనమే 9 ఏళ్లుగా నెలకొన్న శాంతియుత వాతావరణం అన్నారు. శాంతి ఉన్న చోట అభివృద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలోనే మసీదులు, ఈద్గాలు, దర్గాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రియాజుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడు, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడు, గయాజ్, ఖలీల్, షాహిద్ మౌలానా, పిల్లుబాయ్, कराटे सैयद तदितरुलु पाल्गొన్నారు. अजीम है, इसको माफ फरमा। ऐ अल्लाह, इस माह मुक़द्दस के अंदर हमने जो कुछ भी इबादतें की हैं मौला उसको कबूल फरमा। ऐ अल्लाह, यहाँ पर जो बचे हुए दिन है रमज़ान मुबारक के, उसकी कदर करने की तौफीक अता फरमा। ऐ अल्लाह, मिनिस्टर साहब ने मुसलमानों के फलाह बहबूद के लिए जो काम कर रहे हैं मंजूर फरमा। रहमतिक या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाह। साहब की खिदमत को जानता है, जो हकीकत में आंखें देखने वाली हकीकी आंखें रखता है, ये ऊपर की आंखें नहीं, जो हकीकी आंखें रखता है वो बिल्कुल मिनिस्टर साहब की खिदमत का एतराफ करेगा और आने वाले दिनों में मिनिस्टर साहब के कांधे के साथ कांधा लगाकर जरूर खड़ा होगा। ये हम लोग इंशाअल्लाह यकजहती के साथ मिनिस्टर साहब को ये वादा करते हैं कि इंशाअल्लाह जरूर हम आगे भी मिनिस्टर साहब के साथ खड़े रहेंगे। हम उनकी खिदमत पर दिल की गहराइयों से उनका शुक्रिया अदा करते हैं और सारे मुसलमानों की दुआएं और जज्बात मिनिस्टर साहब के साथ हैं। अब मैं निहायत ही हारे ख्याल फरमाए। కూడా తాబేయొద్దు, తెలంగాణలో దానికి అవకాశం లేదు అని చెప్తూ సూర్యాపేటలో ఏమాత్రం కూడా లేదు, దానికి దేశమంతా ఎట్లా ఉన్నా ప్రపంచం ఎట్లా ఉన్నా మా సూర్యాపేట మాత్రం అన్నదమ్ములాగానే ఉంటాం, శాంతియుతంగానే ఉంటాం, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు పోతామని తెలియజెప్పే పద్ధతుల్లో మనం అందరం కూడా కలిసి ముందుకు ప్రయాణించాలని, సూర్యాపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా మనం నడుం బిగించి పనిచేయాలని, మీ ఈ కఠోరమైన ఉపవాస దీక్షల ప్రార్థనలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఫలించి అల్లా మనం కరుణించి సూర్యాపేట అభివృద్ధికి మనకు అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.